కలాం మృతిపై వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇవాళ నేషనల్ హాలిడే కాదని తెలిపింది. కలాం మృతికి సంతాప సూచకంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్లు వార్తలు రావడంతో కేంద్రం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సంతాప దినాల్లో ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు. ఇటు తెలంగాణ సర్కార్ కలాం మృతికి సంతాపంగా ఇవాళ హాలిడే ప్రకటించింది. అటు హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ సెలవు ప్రకటించాయి. తయారు చేయాలి, నేను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరు ఆ రోజు మెక్కంజీ ద్వారా చేయించారని తెలిసింది. ఎలాంటి ఇది పెట్టుకున్నారని చెప్పి వచ్చి ఇదే సెక్రటరియట్కి వచ్చారు. నేను ఒక లంచ్ మీటింగ్లో ఆయన కలిసి నేను చేసిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి అనుభూతి ఉండే వ్యక్తి, పట్టుదలుండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండడం, అదే మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండడం, ఆ రోజు ఎవరైతే దేశానికి అధ్యక్షులుగా ప్రెసిడెంట్లుగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను కూడా ప్రధానమంత్రి గారికి సలహా ఇచ్చి ఆ రోజు అబ్దుల్ కలాం గారికి చాలా మంచి పేరు వస్తుంది, యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, దేశ ప్రతిష్ట పెంచుతారు, మీరు కూడా ఆలోచించమంటే ఆ రోజు అబ్దుల్ కలాంని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మన ప్రెసిడెంట్గా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఆ రోజు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండి అలాంటి ఉన్నతమైన వ్యక్తిని దేశంలో అత్యున్నతమైన స్థానానికి చేర్చడం అనేది నేను కూడా ఒక భాగస్వామ్యం కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అదే మరి ఆ తర్వాత చూస్తే అలిపిరిలో దాడి జరిగినప్పుడు నా మీద దాడి అయిన తర్వాత మామూలుగా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండి ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి నేరుగా వచ్చి నన్ను పరామర్శించారు. అది కూడా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. అదే మరి ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆయన మాజీ ప్రధాని అయిన తర్వాత కూడా మనం ప్రైమరీ సెక్టర్ ఏదైతే మెషిన్ ఉందో ఆ మెషిన్ ఇనాగ్రేషన్కి ఆయన పిలిపించాం. అనంతపూర్కి వచ్చి ఆ రోజు కూడా చాలా క్లియర్గా రాబోయే కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవసాయానికి కీలకం అవుతుందని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం, సమాచార సాంకేతిక విప్లవం, పారదర్శకత ఆయన చెప్పడం. ఆ రోజు కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ అగ్రికల్చర్లో ఉపయోగించగలిగితే భారతదేశానికి తిరుగులేదు, అగ్రికల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయన 75వ జన్మదినోత్సవాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే ఈ యొక్క యువతలో, విద్యార్థుల్లో ఆయన పైన ఎంత ప్రగాఢ విశ్వాసం ఉందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అంతేకాకుండా ఆయన ఇండియా 2020 పుస్తకం ఆయన రాయడం, అదే మరిగా వింగ్స్ ఆఫ్ ది ఫైర్ అనే పేరుతో తన ఆత్మకథను రాయడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఆయన చూస్తే 40 విశ్వవిద్యాలయాల్లో ఆయన గౌరవ డాక్టరేట్గా సత్కరించారు. ఇది ఒక ఇంటలెక్చువల్స్కి ఇచ్చే గౌరవం. 1997లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఆ భారతరత్న ద్వారా ఆయన ఎప్పటికప్పుడు ఆ భారతరత్న ఇవ్వడం కంటే కూడా దానికంటే కూడా నిజమైన భారతరత్నగా ఈ దేశంలో పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఆయన ఎప్పుడు కూడా పరిశోధనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. మనం ప్రపంచంలో ఏ దేశానికంటే తక్కువ కాదు, మన పరిశోధనలో శ్రద్ధ చూపించాలి. అదే మరి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ రావాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా హార్ట్ విషయంలో వస్తే అంత మునుపు అమెరికా నుంచి స్టంట్లన్నీ తెప్పిస్తా ఉంటే అమెరికా నుంచి తెప్పించడం ఏంటి, మనమే రీసెర్చ్ చేయాలని ఆయన కూడా ముందుకొచ్చి రీసెర్చ్ చేసి ఇక్కడ నాకు బాగా జ్ఞాపకం కేర్ హాస్పిటల్ ద్వారా అవన్నీ చేయించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఆ విషయం కూడా మీ అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. నేను చనిపోతే సెలవు ఇవ్వద్దండి, అదే కాకుండా మరో రోజు అదనంగా పనిచేయండి. దిస్ ఈజ్ ది మెసేజ్ గివెన్ బై అబ్దుల్ కలాం. అదే మరి ఇంకొక పక్క చూస్తే సింగపూర్ మాజీ ప్రధాని మొన్నే సింగపూర్ ఆర్కిటెక్ట్ లీ కువాన్ యూ చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఒక మెసేజ్ ఇచ్చారు, ముందుగానే ఇచ్చారు. నేను చనిపోయినప్పుడు ఎక్కడా సెలవు ఇవ్వద్దండి, అవసరమైతే నన్ను చూడాలంటే వచ్చి చూడమనండి,
సెలవు మాత్రం ప్రకటించద్దని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇలాంటి ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు కూడా ఏ కొద్ది మంది ఉంటారు. ఆయన కొన్ని కొటేషన్లు కూడా మీరు చూస్తే, డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. డ్రీమ్స్ ఆర్ నాట్ దోస్ which comes while we are sleeping, but dreams are those which you do not sleep before fulfilling them. Be active. Take on the responsibility. Work for the things you believe in. If you do not, you are surrendering your fate to others. Why be afraid of difficulties, sufferings, and problems? When troubles come, try to understand the relevance of your sufferings. Adversity always present opportunities for introspection. అదే మరిగా the success in life and achieve results, you must understand and master three mighty forces: desire, belief, and expectation. Adversity always present opportunities for introspection. He who knows others is learned, but the wise one is the one who knows himself. Learning without wisdom is of no use. There are boundaries that dictate life. You can only lift so much weight. You can only learn so fast. You can only work so hard. You can only go so far. I have repeatedly seen how people are poor at articulating what they want. Until they see a work center doing something they do not want them to do. The country does not deserve anything less than success from us. Let us aim for success. This is what he said. జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు నమ్మని వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అందుకే ఎప్పుడు చెప్పాడు, కలలు కనండి, కలలు సాధికారాన్ని చేసుకోవడం కోసం నిరంతరం శ్రమ చేయమని చెప్పేవాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత నిరంతరం దాని గురించి ప్రచారం చేశారు. ఎక్కడ ఒక మంచి ఫంక్షన్ ఉందంటే ఆ మంచి ఫంక్షన్కి ఆయన వెళ్ళేవారు. స్టూడెంట్స్తో ఎక్కువ కలిసేవారు. ఆయన చాలాసార్లు చెప్పేవారు, నా కలలన్నీ మీలో చూసుకుంటున్నాను, ఈ దేశ భవిష్యత్తుని మీలో చూస్తున్నాను, దాన్ని సక్సెస్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని స్టూడెంట్స్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అయితే నిన్న మనం ఇన్సిడెంట్ కూడా చూస్తే ఎవరు ఊహించిన విధంగా ఆయన ఇన్ని రోజులు ఏవైతే ప్రమోట్ చేస్తూ వచ్చారో, ఏదైతే ఆయన చెప్పారో, నిన్న కూడా తుది శ్వాస విడిచే సమయంలో ఆ పనే చేస్తున్నారు. ఒక టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో మీటింగ్ అడ్రస్ చేసినప్పుడు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కొలాప్స్ కావడం, కొన్ని నిమిషాల్లోనే ఆయన ఇక లేరు అనే వార్త రావడం జరిగిందంటే ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన జీవితాన్ని కూడా మనకు తీరని లోటు. కానీ ఆయన చనిపోయిన విధానం కూడా చూస్తే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం చివరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం. కాబట్టి ఆయన ఒక ఆదర్శం, మనకే కాదు భావి తరాలకు ఆదర్శం. భారతదేశంలో ఒక ఏకైక, ఒక మాటలో చెప్పాలంటే ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప రాజనీతివేత్త, ఒక స్టేట్స్మెన్. అలాంటి స్టేట్స్మెన్ని నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ యాజ్ ఓన్లీ ఒక సైంటిస్ట్గా నేను ఆలోచించడం లేదు, ఒక పాలిటీషియన్గా ఆలోచించడం లేదు. ఈ దేశానికి ఒక స్టేట్స్మెన్గా ఉండి అనునిత్యం దేశభక్తితో దేశాన్ని గురించి ప్రమోట్ చేశారు. అలాంటి వ్యక్తి మరణం పట్ల మనం సానుభూతి, అదే మరిగా మనం ఏవైతే నివాళులు అర్పిస్తున్నామో ఈ నివాళులే కాదు మనం చేయాల్సింది. ఆ వ్యక్తి ఏ కలలైతే కన్నారో, ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉండాలి. అగ్రదేశంగా ఉండాలంటే
ప్రతి ఒక్కరూ జీవితంలో మీకు ఒక విధంగా కలలు కనాలి, ఆ కళ సాధించే వరకు నిరంతరం శ్రమపడాలని చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయులకి నివాళులర్పించాలంటే ఈరోజు ఒక గంట ఎక్కువ పనిచేయడమే కాదు, ఒకరోజు ఎక్కువ పనిచేయడమే కాదు, నీతి నిజాయితీతో, చిత్తశుద్ధితో, అంకితమైన భావంతో మళ్లీ మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, ఈ దేశం కోసం నిరంతరం పనిచేయగలిగితే అదే నిజమైన నివాళి. అలాంటి నివాళులర్పించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను అందుకని ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అన్ని ఆఫీసుల్లో అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించమని ఆదేశాలు ఇచ్చాను. అదే మరిగా పార్టీ ఆఫీసుల్లో కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో కూడా నేను పార్టీ అధ్యక్షుడిగా వారికి కూడా మెసేజ్ ఇచ్చాను. ఆయన నుంచి నేర్చుకోవాలని చాలా ఉంది. ఆయన స్ఫూర్తి నుంచి మనం అలవాటు చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చేయాలంటే మనందరం కూడా ఒక్కసారి ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన జీవితం దేనికోసమైతే నిరంతర శ్రమ చేశారో ఆ ఆశయ సాధన కోసం మనం కూడా అంకితం కావాలి. ఆ అంకితం కావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, దేశంలో ప్రతి ఒక్కరిని, ప్రత్యేకంగా పిల్లలందరినీ, ప్రతి ఒక్కరు గాని ఆయన ఏ విధంగా అయితే ఆలోచించారో ఆ ఆలోచన మీ జీవితంలో రాగలిగితే ఈ దేశం అగ్రదేశాలనే కాదు, ఎవరు ఊహించని రీతిలో ఈ దేశం అభివృద్ధి అవుతుంది. దానికి అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా. మౌనం పాటించేటప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తిగా అయితే పనిచేశారో ఆ స్ఫూర్తితో పనిచేసి, ఆయన ఏ లక్ష్యమైతే ఆశించారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మేము కూడా పనిచేస్తామని అంకితమైన భావంతో నివాళులర్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం.